హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, జగద్గురు ఆదిశంకరుల వారి మోహముద్గరం భజగోవిందం నుండి మరో శ్లోకాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. 21వ భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమార్చ సకృదపియేన మురారి సమార్చ క్రియతే తస్యాయమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, లౌకిక విషయాలు వదిలిపెట్టే. వయసుడిగిన తర్వాత అయినా కూడా ఇంకా వాటిని పట్టుకుని వేలాడతావేమి? భగవన్నామ స్మరణ చెయ్యి అని చెప్తూ భగవద్గీతని ఒక్క పాదం పట్టుకున్నా, ఒక్క శ్లోకం పట్టుకున్నా నువ్వు కించిదధీత, కొంచెం 701 శ్లోకాలు కంఠస్థం వస్తే ఫలితం లేదు. ఒక్క పాదాన్నైనా నీవు ఆచరణలో పెడితే. అలాగే గంగాజలలవ కణికా పీత, గంగాజలం పుడికెడు తాగిన. ఇదే మాటకి శంకర్లు అంటారండి, గంగాలో స్నానం చేస్తే నిత్యం చేప కప్పలు అక్కడే ఉంటున్నాయి, మరి వాటికి వచ్చిందా ముక్తి అని. అలా గంగాజల పానం పుడికెడు తాగితే మోక్షమో పుణ్యమో వచ్చేట్లయితే మరి చేప కప్పలకి ఎంత రావాలి అని. వాటికి ఆ స్పృహ తెలియదు, అది గంగని తామున్నది గొప్ప పుణ్య నది అని వాటికి తెలియదు. కానీ మనిషికి తెలుసు కదా. తెలిసి ఆ భావనతో ఆ గంగని, అది ఒక నీటి ప్రవాహం. ఇప్పుడు సూర్యుడిని అంటారే హీలియం గోళం అని, అలా గాక ఆ హీలియం గోళం ఆయన భౌతిక శరీరం, కర్బన దేహం మన భౌతిక శరీరం, అందులో ఉన్నటువంటి ఆత్మశక్తి వేరు. అలాగా ఆ గంగా నది మా తల్లి, ఆమె యొక్క ఆ పుణ్య ఆ పవిత్రత అది తెలుసుకొని గంగా జలం పుడికెడు తాగిన అలాంటి వాడిని సకృదపియేన మురారి సమర్చ. అలాగే మురారిని ఎవరైతే విఠల 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మా పిల్లలతో కలిసి నేను రోజు సాయంత్రం వారంలో 2 సార్లు మాకొచ్చినట్టుగా భజన చేసుకుంటామండి. అలాగా భజిస్తే, ఎవరైతే భజిస్తారో వాళ్ళు క్రియతే తస్య ఏమైనా నా చర్చ. అలాంటి వాళ్ళని యముడు కూడా ఏం చేయలేడు. ఏం చెబుతున్నావమ్మా, సాక్షాత్తు